ఉందన్నమాట. ఊసరి వెళ్ళి జిత్తులు మారి నక్క. అందుకే అన్నా నువ్వు అసలు అమ్మాయికి ఆడదా అమ్మవేనా అనేసి. అమ్మాయికి అసలు అమ్మవేనా నువ్వు? అసలు ఆ బిడ్డకి న్యాయం చేయాలనుకుంటున్నావా నువ్వు? నేనే కదా నీ పొజిషన్ లో నిన్నుంటే చంపినోడిని ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఎత్తుక్కుంటూ పోయి చంపేసింట. పోయి జైలుకి కూర్చునింట కూర్చునింట. ఇన్ని రాజకీయాలు చేసి ఇంత డబ్బులు కాల్ చేసి తెలివితేటలుండే నీకు నీ కూతుర్ని రేప్ చేసిన చంపే రైట్ లేదా నీకు? తెలివితేటలు లేవా? సిగ్గుండాలి కొంచెమైనా. ఈ జనసేన నాయకులకి కార్యకర్తలకి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. ఒక తల్లి పడుతున్న వేదనని వీళ్ళు ఎంత చిన్న చూపు చూస్తారంటే ఎవడ మాటలో మనం చూస్తున్నాము. తల్లి కంటే ఎక్కువ బాధ ఉంటుందమ్మా మీకు. ఒక తల్లి కని పెంచి ఆ అమ్మాయిని అంత స్టేజ్లోకి తీసుకొచ్చి ఆ అమ్మాయి బాగు కోసం హాస్టల్లో పెట్టి వాళ్ళు ఎన్నో కళ్ళగాని ఉంటారు. ఆ తల్లి ఆ తండ్రి ఎంతో బాధపడి ఉంటారు. ఎంత బాధపడితే ఇన్ని ఇయర్స్ అయినప్పటికీ ఆవిడ పాకులాడుతుంది. అంతేకాని డబ్బుకి ఆవిడ తిరుగుతుంది, డబ్బు కోసం సంపాదించుకోవటం కోసం. అంటే ఆమెకు వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటే ఏదో ఒకటి ఆమె సరిపోయేది. ఆ తల్లి నడవటానికి కూడా కాళ్ళు కూడా లేవు. అది మనందరం చూస్తున్నాం. అయినప్పటికీ మన నాయకులను అన్నారు మనం ఏదో చల్లేయాలి అంటే అది బాగోదు. ఈ విధంగా మాట్లాడటం అనేది ఆడవారికి చాలా చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి, చట్టాన్ని మన చేతుల్లోకి ఎప్పుడూ తీసుకోకూడదు. మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు, కంపల్సరీ పోలీసు వ్యవస్థ అనేది మన కోసమే ఉంది. అలా అని ఏదో కొంచెం లేట్ అయింది కదా అని చెప్పేసి నువ్వు చెప్పినట్లు వెళ్ళి పొడి చెయ్యి, చంపేయి, నీకు ప్రేమ లేదా, ఇలాంటివి. అంటే ఆవిడ బిడ్డని వాళ్ళు చంపారు అంటే ఎవడికి ప్రేమ ఉంటే వెళ్ళి చంపేయి అంటున్నావు. ఏమో వెళ్ళి చంపేసిద్ది మళ్ళీ ఆటోల్లో. అంటే ఇదేనా? ఇంకా మనకు చట్టాలు అవసరం లేదా? అంటే మీ కూటమి వాళ్ళు ఏమీ చెయ్యరని చెప్పేసి నువ్వే పబ్లిక్గా చెప్పేస్తున్నావా? పోలీసు వ్యవస్థ అడుగంటిపోయి ఉంది, ఏమి చెయ్యరు అని మీకు మీరే ఒప్పేసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది. తల్లి బాధ ఒక తల్లి అయిన వారికి మాత్రమే తెలుస్తుంది. అది నీవు అయిన రోజు నీకు ఒక పాప పుట్టి ఆ పాపకి ఏదన్నా అవ్వాలని మేము కోరుకోము. బట్ అలాంటి చిన్న దెబ్బ తగిలిన ఆ బాధ ఏంటనేది తెలిసింది. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడడం మీ నాయకులకే తెలియదు. మీకేం తెలుస్తుంది? కొంచెం తెలుసుకొని ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి. ఓకేనా? జై జగన్.